నైట్ నుండి ఫుల్ వర్షం పడ్డది. వర్షం ఆగిన తర్వాత ఊళ్ళో ఉన్న కొంగలన్నీ వచ్చి మా ఇంటి ముందే వాలినాయి. వాటిని చూసుకుంటా కాసేపు అయితే ఆడుకుంది మాన్షు వాళ్ళ తమ్ముతో ఆడుకోవడం అంటే ఎక్కలేని ఎనర్జీ వస్తుంది. ఇక ఏడ్చి వాళ్ళ తమ్ముతో కాసేపు ఆడుకుంది. ఇక మా ఇంటికి వెళ్ళడానికి అయితే అందరం రెడీ అయిపోయినాం. ఇంకా రెడీ అయిన తర్వాత మాన్షు అస్సలు ఇక ఏం చేయలేక మా అనిల్ అయితే కాసేపు బైక్ మీద కూర్చోబెట్టుకొని ఆడిపించిండు. నేను వచ్చేదాకా అందరం కలిసి బయలుదేరినాం. మా చిన్నోడైతే ఇంటి దగ్గర నుండి ఇటుగా పడుకొనే ఉండే. మా అనుషుకైతే ఇలా తిరగడం అన్నా బైక్ మీద వెళ్ళడం అన్నా చాలా ఇష్టం. మా అనిల్ డ్రైవ్ చేస్తూ వీడియో తీస్తుంటే చాలా భయం అయితే వేసింది. ఇంకా చాలని చెప్పి తీసుకున్నా. ఇంకా ఈ వీడియోలో కనిపిస్తున్న టైగర్ అయితే నిజమైన టైగరే. నేను వేరే వీడియోలోకి వెళ్ళి క్లిప్ తీసి పెట్టింది కాదు. నిజంగా మా వాళ్ళు చూసి రికార్డ్ చేసిన క్లిప్ ఇది. యాక్చువల్గా మేము ఉండే విలేజ్ లో చుట్టూ ఫారెస్ట్ లో నుండి రోడ్ పైకి అయితే వచ్చేసింది. సో మా వాళ్ళకి కనిపించిందంట, క్లిప్ తీసి పెట్టారు. మా విలేజ్ దగ్గర అయితే చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఈ నేచర్ ని ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇటు రావాలనుకునే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఎట్లా పోతాయో వామ్మో, ఇది మినీ వాటర్ ఫాల్ అనొచ్చు. ఆడ కూర్చున్నారు మా వాళ్ళు. దీన్ని సల్పల వాగ్ అంటారు. మా ఊరికి వెళ్ళే దారిలో ఉంటుంది. రోడ్ పై నుండే వాటర్ వెళ్తూ ఉంటాయి. ఫొటోస్ తీస్తాడు. ఇదంతా టైగర్ జోన్. ఇక్కడంతా టైగర్ తిరుగుతుందంట. లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. మెల్లగా గడి చూడనా పప్పకెళ్ళి చూడు. ఇంకా అయిపోయింది. ఫుల్ ఎండ కొడుతుందని వెళ్తున్నాం. మా అనిల్ని ఫోటో తీయించమంటే వీడియో తీసిండు. చిన్న పిల్లల్ని తీసుకొని వస్తే ఇక్కడికి వాటర్ దగ్గరికి చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గర రిస్కీ ఉంటుంది. ఇక్కడ మాత్రం చాలా లోతుగా ఉండదు. రోడ్ పై నుండే వాటర్ వెళ్తాయి కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా మంచిగా ఆడుకుంటారు. వీళ్ళు వాటర్లో దిగుతా అంటే నాకు వెళ్ళాలనిపించింది. కానీ మా చిన్నోడు ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. ఇక్కడికి వాటర్ తాగడానికి టైగర్ అయితే వస్తూ ఉంటదంట. మేము మంచిర్యాల అంతా తిరిగి టైం వేస్ట్ చేయలేక ఇంకా షార్ట్ కట్ లో అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళే దారిలో పెద్ద పెద్ద గుట్టలు అయితే కనిపించినాయి. ఆ గుట్టలు ఏంటో అనుకున్నా. చెత్త కలెక్ట్ చేసి తీసుకొస్తారు కదా, అదంతా ఇక్కడే పెడతారంట. సో దీన్ని ఏం చేస్తారో నాకైతే తెలియదు. కానీ ఇదంతా ఇక్కడ పెట్టి బర్న్ చేస్తే ఎన్ని డేస్ కి అది క్లియర్ అవుతుంది, ఎన్ని ఇయర్స్కి వెళ్ళిపోతుందో ఏమో. ఆ చెత్త ఉన్న ప్లేస్ లో ఇట్లా ఎంటర్ కాగానే గలీజ్ స్మెల్ అయితే వచ్చింది. చెత్త పక్కనే ఉన్న ఇండ్లు అయితే ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏమో. రోడ్డు పైన వెహికల్స్ వెళ్తా అంటే మన పైకే వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక మా విలేజ్ లోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూద్దామన్నా కనిపించేవి కాదు. ఈ రోడ్ అంతా పెద్ద పెద్ద గుట్టలు చెట్లతో నిండిపోయి ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా టెంపుల్స్, పెద్ద పెద్ద బిల్డింగ్సే అయిపోయినాయి. మా ఇంటికి వెళ్ళే దారి ఇది. మా ఇంటికైతే వచ్చేసినాం. మా అంశు వచ్చే దారిలోనే మంచిగా పడుకుంది. ఇంకొచ్చినాక మా అనిల్ అయితే లేపేసిండు. మా డాడీ అయితే లేడు. మా పాత విలేజ్కి అయితే వెళ్ళిండు. వచ్చేసరికి ఎవరు లేరు. డోర్స్ అన్ని పెట్టేసి ఉన్నాయి. డోర్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళినాం. మా చిన్నోన్నైతే పడుకోబెట్టినా. ఇంకా వాళ్ళ కూరుకుంటుందా, ఇంకా ఇద్దరు కలిసి కాసేపు ఆడుకున్నారు. ఇంకా కాసేపు ఇట్లా ఆడుకున్నాక మా పెద్ద కన్నయ్య అయితే మేము వచ్చినామని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చిండు వాళ్ళ చెల్లె దగ్గరికి. ఎవరమ్మా మీరు?
చెల్లగాడేండానా తమ్ముని ఎవరు ఎత్తుకుంటారు మరి ఎత్తుకో తీసుకొచ్చిండు అనుకుంటానా ఎవరమ్మాయిలు హాయ్ బాబ్లు హాయ్ చెప్పు దీని వ్యూవర్స్ అట చూడు ఇటు రారా మీరు లోపలికి ఇట్లాంటిదే ఉంటారా ఎట్లుంది చెప్పు ఇంకా నేను ఫ్యూ వీక్స్ బ్యాక్ ఆర్డర్ పెట్టిన మా అమ్మాయి ఎత్తు నుండి అది మా ఇంటికి వచ్చింది మా డాడీ తీసుకొని ఇంటి దగ్గర పెట్టేసిండు నేను రాకముందే దాన్ని ఓపెన్ చేసి పెట్టేసారు ఇంకా వచ్చినాక అందులో ఏముందనేసి మా యాపిల్ ఇంకా పిల్లలు చూస్తున్నారు ఈ బేబీ సోప్స్ నేను ఆఫర్లో ఆర్డర్ పెట్టిన బేబీ సోప్స్తో పాటు నాకు 1000 వర్త్ బాడీ స్ప్రే ఇంకా సన్ స్క్రీన్ వచ్చింది అనిల్కి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం ఇంకా మేము వెళ్ళినాక కాసేపటికి మా డాడీ వచ్చిండు పిల్లలు కూడా అందరు వచ్చేసిర్రు వచ్చేలోపు మా డాడీ అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసారు ఇంకా మేమైతే రెడీ అయిపోయి వచ్చేసినాం Right. అందరు వచ్చారు ఎవరిని కొడతావు నువ్వు ఇంకా మొక్కడం అయితే అయిపోయింది అయిపోయినాక పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసినాం మా అక్క పూరీలు చేస్తుంది మా డాడీ కర్రీ వండుతున్నారు మీ ఇంట్లో కూడా మీ ఫాదర్స్ ఇట్లానే వండుతారా కామెంట్ చేయండి నేను కాలుస్తున్నా నువ్వు నుంచి ఓ బిడ్డ ఏడేసిన దాన్ని లాగలేదు తోగలేదు
చూస్తాను కానీ ఏడకు ఇక అన్నీ రెడీ అయితే అయిపోయినాయి. ఇది వచ్చేసి బగారా రైస్, మటన్ కర్రీ, నాటుకోడి చికెన్, పప్పు గారెలు, మక్క గారెలు, ఇంకా ఇవి వచ్చేసి బజ్జీ, కూర, ఇంకా తీయటప్పాలు. ఇవైతే చేసుకున్నాం. ఆల్రెడీ పట్టుకొని వెళ్ళిపోయిండు మా డాడీ. నేను అలా బయటికి వెళ్ళానో లేదో ఇలా వచ్చేసరికి మా చిన్నోడికి బిస్కెట్ ఇచ్చి తినిపిస్తున్నారు. అంశమ్మ ఏం చేస్తున్నావు? అంశగా ఏం చేస్తున్నావు? నువ్వు దాయిగా సరే నువ్వే చేస్తాను. నువ్వు దాయిగా వావ్, నువ్వేం చేస్తాను? నువ్వేం చేస్తాను? సో అందరం మొక్కడం అయితే అయిపోయింది. ఇంకా తినడం స్టార్ట్ చేసేసినాం. మార్నింగ్ నుండి ఎవ్వరం కూడా ఏం తినలేదు, పిల్లలు కూడా. సో అందరూ ఆకలితో ఉన్నారు. సో ఫాస్ట్గా తినేసి చిన్నోని మంచిగా ఆడిపించి, మా అంశు అయితే ఆల్రెడీ పడుకుంది. ఇంకా మా చిన్నోని కూడా పడుకోబెట్టేసిన. ఇంకా మేము కూడా పడుకున్నాం.